ఇక కేటీఆర్ ఒక మాట అన్నాడు, రైతన్న మేలుకో రైతు భరోసా ఎగవేతన ఎదురించు, ఆంక్షలు కోతలతో ఎగనామా పెట్టుడే, రేవంత్ ఎత్తులను చిత్తు చేయండి, ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు పెట్టుబడి ఇవ్వాల్సిందే, పట్టుబట్టండి, కాంగ్రెస్ నాయకుల గల్లా పట్టి నిలదీయండి రైతన్నలను కేటీఆర్ బహిరంగ లేఖ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నేనేమంటున్నానంటే మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారండి. ఎవడైనా మా ముఖ్యమంత్రి అన్న పదాలు నేను చెప్తున్నా, నాది కాదు ఇది. ముఖ్యమంత్రి గారు హుందాతనంతో మాట్లాడాల్సిన పరిస్థితి పోయి ఒక రకంగా గతంలో మాట్లాడిన మాటలు ఏమన్నాడు, ఎవరైనా గ్రామాలలోకి వస్తే తొండలు సొర్రగొట్టుర్రి అన్నారు కదా. క్లియర్, అక్కడే ఆగండి మీరు. నేను అక్కడ కట్ చేస్తే మీకు రైతు భరోసా వచ్చిందా? రాలే, తొండలు రెడీగా పట్టుకోండి. మీకు రైతుకు సంబంధించి పెట్టుబడి సాయం వచ్చిందా? రాలే, తొండలు రెడీగా పెట్టుకోండి. మీకు 500 రూపాయల బోనస్ వచ్చిందా? రాలే, తొండలు రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఆ తొండల్ని ఏం చేయాలని ముఖ్యమంత్రి గారిని అడగండి. రైతన్నలారా, నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి కాబట్టి అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నా. మా ముఖ్యమంత్రి చెప్పిండండి, తొండలను చెర్రగొట్టుర్రి, అది రకరకాలుగా చెట్టు గట్టేయండి అని రకరకాలుగా మాట్లాడారు ముఖ్యమంత్రికి సంబంధించి డిసెంబర్ 31న వైఆర్టీవీ ఆధ్వర్యంలో ఘనంగా ఒక క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నాం. ఆ క్యాలెండర్కు ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తా. రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ గారికి లేఖ రాసి ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కూడా అడుగుతా. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారి క్యాలెండర్ సంవత్సర కాలంలో మా ముఖ్యమంత్రి మాట్లాడిన భాష, దాంతోపాటు మా ముఖ్యమంత్రి గారు ఏమేం చేసిలు, ఏమేం కథ, వాటన్నిటికి సంబంధించిన క్యాలెండర్ కూడా నేను రూపొందించిన. వాటన్నింటిని కూడా పబ్లిక్ డొమైన్లో ఉంచే ప్రయత్నం అయితే నేను చేస్తా. అది ఆల్రెడీ డిజైన్ అయిపోయింది, జస్ట్ ప్రింటింగ్ కోసం మాత్రమే వేచి చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి నేను ఇచ్చే చీరు కానుక, ఒక పేద మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన రైతు బిడ్డను కాబట్టి ఆ రైతు బిడ్డ అందించే కానుకను ముఖ్యమంత్రి గారు స్వీకరించాలి. ముఖ్యమంత్రి గారి తప్పులను ఎత్తి చూపిస్తూ వాస్తవాలను ముఖ్యమంత్రి గారికి నేను అందించే ప్రయత్నం చేయబోతున్నా. సో ఇక్కడ రైతన్నలు మేలుకోవాలి, బరాబరి మేలుకోవాలి. ఏంటి అంటే ఇక్కడ లేఖలో ఏమని రాశారు, రాష్ట్రంలోని అన్నదాతలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. రైతులు ఇప్పుడు మేల్కోపోతే రైతు భరోసాను ప్రభుత్వం ఎగవేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైతు భరోసా మోసాన్ని కూడా ఎదిరించాలని, ఆంక్షలు లేకుండా అమలు చేయాలంటే ఎదిరించి పోరాడాలంటూ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఎత్తులను తిప్పికొట్టాలని, గ్రామాలలోని కాంగ్రెస్ నాయకులను గల్లా పట్టి నిలదీయాలని చెప్పారు. ఇక శాసనసభలో రైతు భరోసా మీద చర్చలో ఏమీ చెప్పకుండా, ఎటు తేల్చకుండా సంబంధం లేని అంశాలు చర్చ మీదకి తీసుకొచ్చారంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఏం రాబోతున్నాయి, గ్రామానికి వెళ్తే సర్పంచ్ ఎన్నికలు అతి త్వరలో రాబోతున్నాయి. సర్పంచ్ ఎన్నికలకు ఓటు వేస్తే బాహుబలి సినిమాలో గాక భల్లాల దేవుడును ఎవరు రానావును ప్రభాస్కు సంబంధించిన సింహాసనంలో రానాకు అప్పచెప్తా ఉంటే అందరు సైనికులు ఇట్లా వారి యొక్క ఆయుధాలను పట్టుకొని ఇట్లా నేలను ఇట్లా పొడుస్తూ ఉంటే మొత్తం నేలమ్మ తల్లి మొత్తం రాళ్ళు అన్నీ కూడా ఇట్లా ఏంది ఎగిరెగిరి పడతాయి కదా. మీరు ఓటు వేస్తూ ఉంటే మా ఎక్కడ అంటే సెక్రటరియట్లో ఉన్న ముఖ్యమంత్రి గారికి అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేకుండా మీరు తీర్పునియాలి. ఎందుకు ఇవ్వాలి చెప్తాను, ఎందుకు ఇవ్వాలో కూడా నేనే చెప్తా. తెలంగాణ ప్రాంత బిడ్డలను మీకు చెప్తున్నా. ముఖ్యమంత్రి మోసం 365 రోజులు కథా శీర్షికపై రంజిత్ నేనే చేయబోతున్నా. క్యాలెండర్ అదే మీకు చెప్తున్నా. నేను అయిపోయింది, అది నన్ను దమ్న అక్రమ కేసులు పెట్టి బనాయించినా అది రిలీజ్ అవుతుంది. నేను ఒక్క వైఆర్టీవీని నమ్ముకునే కాదు, 10 ఛానళ్ళను పెట్టి రెడీగా పెడుతున్నా. అందుకే నేనేమంటున్నానంటే 365 రోజులలో దాదాపుగా ఇప్పటి మనకి 50 మంది విద్యార్థులు మరణించారు, 93 మంది ఆటో డ్రైవర్లు మరణించారు, హైదరాబాద్తో కొంతమంది, దాంతోపాటు నేతన్నలు, రైతులు ఇలా మరణిస్తూ వచ్చారు. సో వీళ్ళందరి మన కుటుంబ సభ్యంలో, మన కుటుంబంలో కన్న బిడ్డనో కన్న కొడుకో చనిపోతే ఆర్తనాదాలు, గర్భశోక ఎట్లుంటుందో తల్లికి తెలుసు, ఆ తండ్రికి తెలుసు, ఆ కుటుంబానికి తెలుసు. లేదా ఇంటిలో పెద్ద దిక్కుగా ఉన్న తండ్రి చనిపోతే ఆ బాధ భవిష్యత్తు ఏందో తెలుసు, ఆ తల్లి జీవితకాలం వెళ్ళదీసే ఆర్తనాదాలు కూడా తెలుసు. అలాగే ఈరోజు మీ కుటుంబాలలో కూడా అలాంటి సంఘటన, అలాంటి పరిస్థితి రాకూడదు అంటే కాంగ్రెస్ పార్టీని తరిమి తన్నేయండి. మీ పొలిమేరలో మొత్తం బాజాప్తిగా రానివ్వకండి. వస్తే తస్మత్ జాగ్రత్త. ఈరోజు నేను ఇక్కడ చదివే వార్తలలో వాళ్ళు ఉన్నారు, రేపు మీరుంటారు. నేను చెప్తున్నా, హెచ్చరిస్తున్నా. మన జీవితాల మార్పు పేరుతో తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మనం ఏం చేసినామంటే ఏదో మార్పు చేస్తాడు కదా అంటే కాదు, మన జీవితాలని ఆగం చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి వినమ్రంగా చేతులెత్తి నమస్కరిస్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మనం 4 కోట్ల మందిని కాంగ్రెస్ చేస్తున్నది. నేను క్లారిటీగా 6 గ్యారంటీలు అమలు చేయదు, అది మీరు రాసుకోండి. ప్రభుత్వం చేయదలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, కానీ ప్రజలను మోసం చేసే తీరును మీరందరూ కూడా ఆలోచించాలి. నేను ఇక్కడ కేటీఆర్కు సంబంధించిన ఎపిసోడ్ కూడా మాట్లాడాలి. కేటీఆర్ ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ఏమైపోయింది, ఎటు పోయింది అనేది చాలామంది అడుగుతున్నారు.
ఇక్కడ ఒక కేసు నమోదైనప్పుడు దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తుంది. విచారణ తర్వాత ఎఫ్ఐఆర్లు నమోదైతే ఎఫ్ఐఆర్లు నమోదైన తర్వాత 41 CRP కింద నోటీసులు జారీ చేస్తారు. నోటీసులు జారీ చేసిన తర్వాత దానికి అటెండ్ కావాలి. అటెండ్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళకి ఏమైనా తప్పుడు సంకేతం అయితే అప్పుడు అరెస్ట్ చేస్తారు, కోర్టుకు తీసుకెళ్తే జైలు. ఇట్లా లేదు. ఇప్పుడు తెలంగాణలో రాజ్యాంగం ఇట్లా లేదు. SOT పోలీసులు రావాలి, లేకపోతే అక్రమంగా అరెస్ట్ చేసుకపోవాలి. గిద్దప్ప తెలంగాణలో ఏది లేదు. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం, మీరు నిజం కాదన్నా కూడా ఇది సత్యం. నేనే చెప్తున్నా, పోలీసు వ్యవస్థ అట్లుంది. ఫార్ములా ఈ రేస్లో 54.88 కోట్ల రూపాయలకు సంబంధించి ఫ్రాడింగ్ జరిగిందని ప్రభుత్వం వాదన. లేదు, అలాంటిది ఏది జరగలేదని KTR వాదన. అంతా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే జరిగిందంటూ KTR చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఫార్ములా ఈ రేస్ కేసులో అక్రమంగా KTRను అరెస్టు చేసినా లేకపోతే అరెస్ట్ల పర్వం కొనసాగినా కూడా దయచేసి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, నేను మళ్ళీ చెప్తా ఉన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను ఒకటే అంశాన్ని చెప్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, KTR అక్రమ అరెస్టును ఖండించండి. KTRకు సంబంధించి ఏ తప్పు చేసినా చేయకపోయినా వాస్తవాలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. పెట్టిన తర్వాత ఏ నేతనైనా మీరు అరెస్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే తమ రాజకీయ స్వార్థాల కోసం తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీ ఉండకూడదు, ప్రాంతీయ పార్టీలో బ్రతకకూడదు. ప్రాంతీయ పార్టీ, మీరు తమిళనాడు ద్రవిడ సంస్కృతిని చూడండి, ద్రవిడ రాజకీయాలను చూడండి, ద్రవిడ ప్రజలను చూడండి. నేను కూడా ఏమంటున్నానంటే, పలానా రాష్ట్రం, అది మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, లేకపోతే తమిళనాడు, మధ్యప్రదేశ్ ఏదైనా కావచ్చు, పలానా తెలంగాణను చూడండి, అక్కడ BRS పార్టీని చూడండి, ఆ ప్రాంతీయ పార్టీని చూడండి, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఉద్యమ పార్టీని చూడండి, ఉద్యమ నాయకులను చూడండి అనే కోణంలో వాళ్లకు మనం ఆదర్శంగా నిలవాలంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీ బతకాలి. ఇక్కడ ప్రాంతీయ పార్టీ బ్రతుకు చాలా అవసరం. నేను మళ్ళీ చెప్తున్నా, మనకు గనక మన ప్రాంతీయ పార్టీ మనకు లేకపోతే, ప్రాంతీయ పార్టీ ప్రజల కోసం, ఇక్కడి రాష్ట్రం కోసం, ఇక్కడి జిల్లా కోసం, ఇక్కడి నియోజకవర్గం కోసం, ఇక్కడి మండలం కోసం, ఇక్కడి గ్రామం కోసం, ఇక్కడ ప్రతి ఇంటి గడప కోసం ఎదురు చూస్తుంది ప్రాంతీయ పార్టీ. జాతీయ పార్టీ తమ అవసరాల కోసం, తమ పదవుల కోసం, తన ఇళ్లలో ఉండే సభ్యుల కోసం, తమ యొక్క అనుభవించడానికి పదవుల కోసమే చూస్తారు తప్ప అభివృద్ధి కోసం దేనికోసం చూడరన్నా. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణలో ఉండే నా అక్కలకు, నా అన్నలకు, నా చెల్లెలకు, నా తమ్ముళ్లకు అందరికీ కూడా చెప్తా ఉన్నా, దయచేసి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రాంతీయ పార్టీ బతకాలంటే ఇక్కడ నేను ఖచ్చితంగా చెప్తున్నా, భవిష్యత్తులో చాలా కుట్రలు ఉంటాయి. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా కూడా బతుకమ్మ అనే ఎపిసోడ్ అంటే కష్టకాలంలో నిజంగా కూడా కవితను అప్రిషియేట్ చేయవచ్చు. నిజంగా కూడా కవితకు సంబంధించి హ్యాట్సప్ కూడా చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో మన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, ఆ రోజులలో ఉద్యమం చేస్తే ఒక రెండు రూపాయల ఛాయ్ అనుకుంటా, బహుశా అప్పుడు 2 రూపాయలు 5 రూపాయల ఛాయ్ తాగేది. అక్కడ ఉంటే బిస్కెట్లు, సమోసాలు తీసుకొని ధర్నాలు, రాస్తోరోకోలు చేసేది. అది మన పేద బతుకులు అప్పట్లో. అప్పట్లో కూడా బతుకమ్మకు సంబంధించి కూడా కవిత తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పోరాటం చేసిందో తెలుసు. ఇక హరీష్ రావుకు సంబంధించి రాజకీయాలు మొత్తం అందరినీ ఏకీకృతం చేయడానికి, తెలంగాణ సమాజాన్ని మొత్తం ఒక గూటికి తీసుకురావడానికి పోరాటం కావచ్చు. ఆ తర్వాత యువతను మొత్తం ఒక్క కాడికి చేర్చడానికి KTR చేసిన పోరాటం కావచ్చు. KCR ఆధ్వర్యంలో జరిగిన ఈ పోరాటం మనందరికీ తెలిసిన విషయమే. తెలంగాణకు 4 దిక్కులు మీ అందరికీ తెలుసు కదా. మన భాషలో చెప్తాం, తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర అని ఇట్లా 4 దిక్కులు చెప్పుకుంటాం. నేనేమంటున్నానంటే ఇక్కడ మనకు తెలంగాణ రక్షణ KCR, తూర్పు, దక్షిణం, పడమర లెక్క కవిత, హరీష్ రావు, దాంతోపాటు KTR. వీళ్ళ 4 మన తెలంగాణ రాష్ట్రానికి చాలా అవసరం. వీళ్ళ 4 ఎవరు అరెస్ట్ అయినా, ఈరోజు కవిత విషయంలో అరెస్ట్ అయిపోయింది అంటే అరెస్ట్ అయితే కాబోయే ముఖ్యమంత్రి అంటూ పూర్తి స్థాయిలో కూడా ఒక ట్యాగ్ లైన్ అయితే ఉంది. ఎందుకంటే జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు అవుతారనేది నానుడి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, దాంతోపాటు ఇట్లా చాలామంది కూడా ఉన్న పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ ఈరోజు కవితకు సంబంధించి సంబంధం లేని లిక్కర్ స్కామ్లో పంపించారు. KTRకు సంబంధించి ఈ ఫార్ములా రేస్ కావచ్చు, రేపు పొద్దుగాల హరీష్ రావు కావచ్చు, రేపు పొద్దుగాల KCR కావచ్చు. కానీ తెలంగాణలో 4 కోట్ల మంది మనం వీళ్ళని రక్షించుకోవాలి. వీళ్ళని మనం రక్షించుకుంటే వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రాన్ని రక్షిస్తారు. లేకపోతే చెప్తున్నా కదా, ఇక ఘోరం ఇప్పటికే అడివడివైపోయింది. ఆ తర్వాత ఇక మాటలు కూడా ఉండవు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం కుక్కలు చంపిన ఇస్తారాకు చేసేసిర్రు. ఆ తర్వాత ఏమవుతుంది అనేది మీకే వదిలేస్తున్నా. సో KTRకు అండగా నిలవండి. ఉద్యమ పార్టీని మనందరం కూడా రక్షించుకోవాలి.